తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. డీఎంకే మద్దతుతో తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్ హాసన్ ను నామినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు పూర్తయినట్టు సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. డీఎంకే మద్దతుతో తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్ హాసన్ ను నామినేట్ కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు పూర్తయినట్లు సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, డీఎంకే మద్దతుతో పెద్దల సభకు కమల్ హాసన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తమిళనాడు నుండి రాజ్యసభకు నామినేట్ చేయడానికి ద్రవిడ మున్నేట్ర కళగం సిద్ధంగా ఉంది. అయితే తమిళ సూపర్ స్టార్ రాజకీయ నాయకుడు అయినటువంటి కమల్ హాసన్ ఈసారి డిఎంకే రాజ్యసభకు నామినేట్ చేసేందుకు సిద్ధమైపోయింది అని చెప్పొచ్చు. ఈ నామినేషన్ జూలై 2025లో జరగనున్న ఈ రాజ్యసభ ఎన్నికల్లో జరుగుతుందని కూడా మనకి సమాచారం ఉంది. అయితే ఇప్పటికే తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ ఎండోమెంట్స్ మంత్రి టి.కే. శేఖర్ బాబు కమల్ హాసన్ ని వారి నివాసంలో ఫిబ్రవరి 12న కలిశారు. అయితే ఈ సమావేశం తర్వాత డిఎంకే కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్టు కూడా మనకైతే ఇప్పటికీ ఊహాగానాలు వెలువడ్డాయి. కమల్ హాసన్ స్థాపించినటువంటి మక్కల్ నీతి మయ్యం పార్టీ 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అటు డిఎంకేతో కలిసి పోటీ చేసింది. ఇంకా డిఎంకే కూడా తన మద్దతు ప్రకటించింది. డిఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కమల్ హాసన్ కు ఈ మద్దతుకు ప్రతిగా రాజ్యసభ సీట్లు వాగ్దానం చేసినట్టు కూడా సమాచారం. జూన్ 2025లో 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ నామినేట్ చేయడానికి డిఎంకే సిద్ధమైపోతుంది. ఇంకా మక్కల్ నీతి మయ్యం పార్టీ ప్రతినిధి మురళి అప్పన్ ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే తుది నిర్ణయం కమల్ హాసన్ తీసుకుంటారని కూడా తెలిపారు. ఇంకా 2028లో స్థాపించినటువంటి మక్కల్ నీతి మయ్యం 2019 మరియు 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీకి ఆశించిన ఫలితం అయితే రాలేదు. 2024లో డిఎంకేతో కలిసి పనిచేయడం ద్వారా పార్టీకి కొత్త అవకాశాలు లభించాయి. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మరి కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉందని కూడా అందరూ చెప్తున్నారు. రైట్ సరే, థ్యాంక్ యూ.